హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియో ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను. మీకేంటంటే ఇందులో బెనిఫిట్ ఏంటన్నది చూపించాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది చూసారు కదా, మనం థ్రెడ్తో చేసాం కాబట్టి దీనికి ఏమీ వేస్టేజ్ ఉండదు. ఇక్కడ మనం 1 గ్రాము డీడీ బాల్స్ అయితే యూస్ చేసామండి. మళ్ళీ అదే 1 గ్రామ్ తోటి వేరే మోడల్ అయితే చేస్తున్నాను అనమాట నేను. ఇదంతా చూసారు కదా, చాలా స్ట్రాంగ్ అండి. మనం చేతులతో తెంపేద్దామంటే అవ్వదనమాట. అందుకనే నేను కట్టర్ యూజ్ చేసి ఇవన్నీ వేటికవి సపరేట్ చేస్తున్నాను అనమాట. అంటే బ్లాక్ బీడ్స్ అలాగే గోల్డ్ బీడ్స్ సపరేట్ చేస్తున్నాను. ఇందులో హుక్కు రింగు అయితే నేను రోల్ కూడా యూజ్ చేయట్లేదు. బట్ ఎవరైనా ఆర్డర్స్ చెప్తుంటే మాత్రం 1/2 గ్రామ్లో అయితే ఈ హుక్కు రింగు అనేది అవుతుందండి. అంటే మీకు 1.5 గ్రామ్స్లో గోల్డ్ బ్రాస్లెట్ అయితే వస్తుంది. మళ్ళీ కొన్ని రోజులు అంటే 1 ఇయర్ 2 ఇయర్ అయిన తర్వాత మీరు ఏమన్నా కావాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. అది తెలియాలని చెప్పి ఎస్పెషలీ ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇందులో మనకి వేస్టేజ్ అయితే ఉండదండి. అదే మీరు ఒక బ్రాస్లెట్ తీసుకుని గోల్డ్ షాప్లో కొన్ని రోజుల తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత రీమోడల్ చేసుకోవాలి అనుకుంటే దగ్గరగా మీకైతే అందులో ఎంతో కొంత బంగారం వేయాల్సి ఉంటుంది. వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా వేయాల్సి ఉంటుంది. కానీ ఇందులో మనకి ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ అనే బెనిఫిట్ అయితే ఉండదండి. ఏ షాప్లోని కూడా 1 గ్రాము బ్రాస్లెట్ 1 గ్రాము బ్లాక్ బీడ్స్ అయితే దొరకవు. ఇది ఓన్లీ నా ఓన్ ఐడియా అండి. మీరు యూట్యూబ్లో కూడా చూసినా ఎక్కడ అయితే లేవు ఇలాగా. ఇది నా ఐడియా అనమాట. ఓకే, దీన్ని నేను న్యూ మోడల్ ఎలా చేస్తున్నాను అన్నది మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఏంటంటే రింగ్కి నేను ఈ థ్రెడ్ అనేది తీసుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఓన్గా చేసుకోవాలి అనుకుంటే మీకు చిన్న టిప్స్ చెప్తాను, చూడండి. ఈ థ్రెడ్ అనేది మీరు మధ్యలో ముడివేయడం కట్ట చేయకూడదండి. ఎక్కువ థ్రెడ్ తీసుకోవాలి. అలా ముడివేయడం కట్ట చేస్తే మాత్రం జారిపోతుందన్నమాట. అందుకని చెప్తున్నాను. ఇది చూసారు కదా, ఈ సూది ఎందుకు పెట్టి సపోర్ట్ ఇస్తున్నానంటే మనకు ఆ ముడి అనేది కరెక్ట్గా రావాలి. లేదంటే లుక్ అస్సలు బాగోదు. దూరంగా వచ్చేస్తే నల్లపూసలు థ్రెడ్ అనేది తెలిసిపోతుంది. ఇది నేను చేస్తున్నాను, ఓన్గా చేస్తున్నాను కాబట్టి మీకు ఇందులో నైలాన్ యూస్ చేసి చెప్పట్లేదు. నాకు ఆర్డర్స్ వచ్చినవన్నీ నేను ఏంటంటే నైలాన్ యూస్ చేస్తానండి. అంటే త్వరగా తెగిపోకూడదు కదా, మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను మామూలు జస్ట్ నాకు నేనుగా చేసుకుని కొన్ని మోడల్స్ యూట్యూబ్లో పెడదాము అని చేసినవి మాత్రం నైలాన్ యూస్ చేయట్లేదు. అఫ్కోర్స్ ఇంకొక 4 డేస్ ముందు తర్వాత వీడియోస్లో అయితే నేను నైలాన్ యూస్ చేసినవి కూడా చేసి పెడతాను. అంటే కస్టమర్ ఆర్డర్స్ వచ్చినాయి, నాకు ఆర్డర్స్ చేసినవి కూడా నేను వీడియోస్ అయితే పెడతాను. నేను కొన్ని మోడల్స్ పెడితే నాకు కొన్ని పిక్స్ అయితే వస్తున్నాయండి. అంటే ఈ ఆర్డర్ మీరు చేయగలరా అని. నేను అవైలబిలిటీని బట్టి నాకు ఇక్కడ రా మెటీరియల్ దొరకాలండి. రా మెటీరియల్ దొరికితే కనుక నేను 99% చేసి ఇవ్వగలను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి రీచ్ అయితే ఉందన్నమాట. చూసారు కదా, ఇలా బ్లాక్ బీడ్స్ కంటిన్యూ చేసుకోవడమేనండి. మీరు మీకు ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే ఇది కొంచెం టైట్, అంటే మీరు ఎంతవరకు కావాలనుకుంటున్నారో దాని మీద ఒక్క 1/2 ఇంచు తక్కువ చేసుకోండి. ఎందుకంటే ఇది థ్రెడ్ కదా, కొద్దిగా అయితే సాగుతుందనమాట. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ టిప్స్ అన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇది మోడల్ ఏంటంటే నేను 3 గోల్డ్ బీడ్స్ ఎక్కించాను కదా, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆ 3 గోల్డ్ బీడ్స్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి అంటే ఫస్ట్ బీడ్ ఏదైతే ఎక్కించామో అందులో నుంచి చూడండి థ్రెడ్ అనేది లాగుతున్నాను. ఈ చిన్న బీడ్స్లో నుంచి థ్రెడ్ లాగడం చాలా టఫ్ అండి. కొంచెం పెద్దవైతే బాగుంటాయి, మరీ చిన్నవైతే కష్టం. ఇది ఇంకా ఒక్కటైనా వెళ్తుందనమాట. చూసారు కదా, ఇలా 3 రౌండ్స్ కింద పెట్టుకున్నట్టు 3 అంటే చిన్న ఫ్లవర్ షేప్ లాగా ట్రయాంగిల్ షేప్ లాగా అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం ట్రయాంగిల్ షేపే. ఫ్లవర్ షేప్ కావాలంటే మనం ఆల్రెడీ ముందు ఇప్పేసాం కదా, అది మనకి కొంచెం ఫ్లవర్ షేప్ లాగా అయితే ఉంటుంది అనమాట, సర్కిల్. నెక్స్ట్ సేమ్ దాని తర్వాత నేను ఒక బ్లాక్ బీడ్ అయితే ఇచ్చానండి. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ ఇచ్చి, అంటే బ్లాక్ బీడ్స్తో చేస్తున్నాను కదా, ఇందులో నేను గ్రీన్ బ్లూ అప్కమింగ్ వీడియోస్లో ప్రతిదీ పెడతాను. ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, నెక్స్ట్ ఒక బ్లాక్ బీడ్ గ్యాప్ ఇస్తున్నాను అనమాట. నాకు ఇవి టోటల్ ఏంటంటే ఇవి వచ్చేసి మనకి గ్రామ్కి 20 బాల్స్ వస్తాయండి. 20 బాల్స్ వస్తాయి కదా, నేను జస్ట్ నాకు మాత్రం చేసుకోవడానికి అని చెప్పి 18 బాల్స్ యూజ్ చేశాను అనమాట. 18 బాల్స్ యూజ్ చేస్తే నాకు ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి గెస్ చేస్తారా ఎవరైనా? ఏంటే 3వ ఎక్కం కూడా చెప్పలేను అనుకుంటున్నారా?
అదేనండి, మొత్తం 3 వేసాం కదా, 3 6 18 కదా, 6 ట్రయాంగిల్స్ అయితే వచ్చాయి అన్నమాట. మీకు కావాలి గ్రామ్ కంప్లీట్గా కావాలంటే ఏం చేస్తానంటే ఇటువైపు ఒక బీడు ఇటువైపు ఒక బీడు ఇచ్చేస్తే ఫుల్ హ్యాండ్కి కవర్ అయిపోతుంది అనమాట. ఇది జస్ట్ నేను ఒక మోడల్ నాకు చేసుకుంటున్నాను కాబట్టి ఇలా చేశాను అనమాట. ఒక 2 బాల్స్ పక్కన పెట్టేశాను. ఇలా కంటిన్యూ చేయడమేనండి. 3 బాల్స్ రొటేట్ చేసుకోవడం మీకు ఒక 2 టైమ్స్ అయితే చూపిస్తున్నాను నేను ప్రతిదీ. ఇది చిక్కు పడిపోవడం గట్రా ఏమీ ఉండదు, కానీ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మరీ గట్టిగా లాగేయకూడదు, అంటే తెగిపోదు, బట్ ఏంటంటే షైనింగ్ అనేది పోతుందన్నమాట. చెయ్యడం అనేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా, అది చూసుకొని చేసుకోవాలి. మీకు మీరుగా చేసుకున్నా సరే చాలా కేర్ఫుల్గా అయితే చెయ్యండి, పిల్లలు ఉన్నప్పుడు గట్రా చేయకండి. ఇదండి, ఇలా మీకు కంటిన్యూ వీడియో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ కంప్లీట్గా మీకు ఈ బ్రాస్లెట్ అనేది లుక్కే టోటల్గా మారిపోతుందన్నమాట. ఇదండి, ఇందులో నేను 1.5 గ్రామ్స్లో బ్లాక్ బీడ్స్ చేశాను. బ్రాస్లెట్స్ ఇంకా 2 మోడల్స్ పెట్టాను. మాకు ఎలా ఏం అక్కర్లేదు, జస్ట్ నైలాన్ థ్రెడ్తో గుచ్చేసేమన్నా కూడా గుచ్చేసిస్తానండి. ఈ రా మెటీరియల్ అయితే నేను పెద్దాపురం నుంచి తెప్పించుకుంటున్నాను. వైజాగ్లో కూడా దొరకట్లేదు అనమాట. ఆల్రెడీ ట్రై చేశాను నేను, వైజాగ్లోనే కదా ఉంటాను అనేసి. అంటే మా అమ్మగారు వాళ్ళు ఊరి దగ్గర తీసుకుంటున్నానని చెప్పాను కదా, అక్కడి నుంచే తెప్పించుకోవాల్సి వస్తుంది. అందుకే కొంచెం డిలే అయితే అవుతున్నాయి అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఫైనల్ లుక్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, రౌండ్గా పెట్టి. ఇందులో మధ్యలో 3 గ్యాప్ వేసుకుంటే ఇంకా ఫుల్ హ్యాండ్ అయితే వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.